అక్కడి నుంచి గుర్తుపట్టి చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హాయ్ అక్క. ఒక్క రోజు కూడా వదిలిపెట్టి ఉండలేవు అక్క నువ్వు. రాక్షసుడు నువ్వు రా వీడు కాదు. ఇది ఎండాకాలమా వర్షాకాలమా అర్థమవుతుంది. ఫుల్ ఎండ కొడుతుంది. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. అన్న మీరు రీల్స్ చేస్తలేరు, మేము వెయిట్ చేస్తున్నాం, మస్తు నవ్వుకుంటాం. అక్క స్పెషల్ అట్రాక్షన్ అన్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం విజయవాడ పోతున్నాం. రావట్లేదు అనమాట. నేను మా బావ ఇద్దరమే వెళ్తున్నాం. నాకేం పని లేదు, నేను ఖాళీగా పోతున్నా. అక్క వస్తలే. నేను ఎందుకు పోతున్నా అంటే ఈ తలకాయ నొప్పి నుంచి దూరం పోదామని పోతున్నా, అంత నుంచి ఏం లేదు. ఇద్దరమే కార్లో అయితే వెళ్తున్నాం. అసలు విజయవాడ ఎందుకు వెళ్తున్నాం? మా బావ ఎవ్రీ వీక్ వెళ్తుండే వందే భారత్ లో. అసలు ఎందుకు వెళ్తాడు, ఏమైనా ఉండొచ్చేమో, అది కనుక్కొని వెళ్తున్నా. యాక్చువల్లీ మా బావ విజయవాడలో కోర్స్ నేర్చుకుంటున్నా అనమాట. సో అదేందనేది మీకు ముందు చెప్తాను. సో ఇప్పుడైతే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, 3 అవుతుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7:30, 8 అవుతుంది. రేపు క్లాస్ అనమాట మా బావకి. కోర్స్ నేర్చుకుంటుంది కాబట్టి వెళ్దాం అనుకున్నా కానీ మార్నింగ్ మళ్ళీ టైర్డ్ అయిపోతాం అని చెప్పేసి ఈరోజు. ఎందుకంటే మార్నింగ్ 11కి క్లాస్, మనం ఎర్లీ మార్నింగ్ కూడా బయలుదేరొచ్చు. కాకపోతే మళ్ళీ క్లాస్ ఇండియన్కి చాలా టైర్డ్ అయిపోతాం కాబట్టి జర్నీ మార్నింగ్ 11 to నైట్ 7:30. నాకెందుకు మైక్ ఇచ్చారు? ఓకే చెప్పు, నీ బాధ ఏంది? నాకెందుకు మైక్ ఇచ్చావు? నాకెందుకు మూట్ ఇచ్చావు? ఓకే థ్యాంక్ యూ. సరే బాయ్ అక్క. మండుతున్నట్టుంది. సరే బాయ్. వదిలిపెట్టి పోతుర్రు. వీకెండ్ మా బావ వందే భారత్ ట్రైన్లో వెళ్తాడు. ఈసారి నేనే వస్తా అని చెప్పుకున్నా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళనీకి ఒక ఏమంటారు, ఏదైనా చెప్పుకోనికి అంటే ఏం చెప్తారా, ఎక్కడికన్నా పోదాం అని అంటే రీజన్ లేకుండా అయిపోయింది. సో ఏదో రీజన్ పెట్టుకొని అంటే నేను డిస్టర్బెన్సా? నీ వల్లనే కదా ప్రాబ్లం. సరే బాయ్. ప్రశాంతంగా ఉండండి. హ్యాపీ జర్నీ. బాయ్. మిస్ యూ. ఓకే అక్క బాయ్. బాయ్. ప్రశాంతంగా ఉండు. నన్ను వదిలిపెట్టి దూరంగా పోయి ప్రశాంతత కోసం పోతున్నా. ప్రశాంతంగా బాయ్. సరే ఎక్కుతున్నావేంది, దిగు. అలవాట్లో పొరపాటు. సో ఎగ్జాక్ట్ మనం రీచ్ అయ్యేసరికి 9 అయితే చూపిస్తుంది. విత్ బ్రేక్ 9కి పోయినా చాలు. విత్ బ్రేక్ 9 చూడాలా? తాగినాం. టైం 4:54 అవుతుంది. ఏమవుతుందంటే తిన్నాక స్టార్ట్ అయినాం కదా, ఘోరంగా నిద్ర వస్తుంది. నిద్రనే కాదు, టాయిలెట్ కూడా వస్తుంది. సో టాయిలెట్ పోసుకొని ఫేస్ వాష్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. 8:45 చూపిస్తుంది. మనం ఒక కాఫీ బ్రేక్ తీసుకోవాలా. కాఫీ బ్రేక్ వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నామంటే హోటల్ 7 సూర్యాపేటలో ఉంటుంది. అది కరెక్ట్ స్పాట్. లేదంటే మధ్యలో కార్నివల్ పక్కనే ఉంటుంది. బట్ నాకు అంత ఇప్పుడు కాఫీ తాగాలని ఏం లేదు. హోటల్ 7లో కాఫీ తాగుతాం. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేస్తున్నాం. తినంగానైతే నిద్ర వస్తుంది. ఏం పని ఉండదు కదా, హైవే మీద గేర్లు చేంజ్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదు కాబట్టి ఆ ఘోరంగా నిద్ర వస్తుంది. సిటీ నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్ లేదనమాట. ట్రాఫిక్ అయితే కనిపించలేదు ఎక్కడ. అందుకే ఆల్మోస్ట్ ఒక 1 hour 15 minutes అనుకోండి ఇక్కడ వరకు వచ్చినాం. 8:46, 3 hours 47 minutes. మధ్యలో ఒక ½ an hour బ్రేక్. జస్ట్ ఇప్పుడే మనమైతే ఆంధ్రాకి ఎంటర్ అయినాం. ఆంధ్రాకి ఎంటర్ అయ్యి కాఫీ ఆంధ్ర ఇప్పుడే బార్డర్ల నుంచి వచ్చేసి మిడ్లాండ్ రెస్టారెంట్, మరి మిడ్లాండ్ కేఫ్, ఇంకోటి రెస్టారెంట్ కూడా ఉంది.
ఓకే, మన హోటల్కి అయితే 1 hour 26 minutes 71 kilometers. మనమైతే విజయవాడ రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 8:40కి అట్లా రీచ్ అయినాం. ఇప్పుడే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చి ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాం అనమాట. ఒక ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మన హోటల్ వచ్చేసి 1 kilometer అరౌండ్ అట్లా ఉంది, అంతే దగ్గరనే. సో మనం ఏదైతే డిన్నర్ చేసినామో యూటీకే యునైటెడ్ తెలుగు కిచెన్, సో అందులో మనం సెకండ్ టైం అనమాట తిన్నాం. అంతకుముందు కూడా ఒకసారి తినండి, అదే ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళిండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చీకటి అయింది, 9 అవుతుంది. మరీ పడుకునే ముందు డిన్నర్ చేయదని చెప్పి తెలిసిన రెస్టారెంట్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పి వెళ్ళినాం. తీరా చూసి ఫుడ్ అయితే చండాలంగా ఉంది. మటన్ పాయ అసలు ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే ఏం లేదు. 2 ఇవ్వచ్చు, 5 out of 2. నెక్స్ట్ చికెన్ టేస్ట్ అయితే బాగుంది. చపాతీ కూడా బాగుంది, కానీ దాంట్లో బట్టర్ గీ చాలా ఎక్కువ వేసి. నెక్స్ట్ వచ్చేసి కబాబ్, అదైతే వరస్ట్, నాకు అసలు నచ్చలే. సో రైట్ నౌ వీఆర్ ఎట్ జిఆర్టీ గ్రాండ్ విజయవాడ. ఇది మనం ఉన్న హోటల్ ఇప్పుడు. సో చూడడానికి అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం లెమన్ ట్రీలు ఉండే, సో ఈసారి అయితే జిఆర్టీ గ్రాండ్లో ఉన్నాం. సో ఇది కాంప్లిమెంటరీ అనమాట. పడుకునే ముందు మనం చెప్తిస్తారు హాట్ చాక్లెట్ డ్రింక్ అంట, అంటే స్లీప్ చాలా మంచిగా ప్రాణికి ఇచ్చిర్రు. సో ఇది ఎట్లుంటుంది ఏందని చూద్దాం. అంతే, హాట్ చాక్లెట్ అంతే, మిల్క్ వితౌట్ షుగర్. పడుకునే ముందు మిల్క్ తాగితే చాలా మంచిది. కాకపోతే ఇది బోర్న్విటా ఉన్నట్టుంది. టేస్ట్ అయితే చేద్దాం. స్మెల్ మాత్రం బాగుంది. హాట్ చాక్లెట్ అంతే బాగుంది వితౌట్ షుగర్. అంటే మిల్క్, రాత్రిపూట మిల్క్ తాగితే ఏమైందంటే మంచిగా నిద్ర వస్తుంది. సో ఇక్కడికి ఈ డే అయితే అయిపోయింది. గుడ్ నైట్, బాయ్, సీ యూ టుమారో. రేపు ఏం సర్ప్రైజ్ ఉందంటే, ఇంత దూరం నేను ఎందుకు వచ్చినా, ఇంట్లో అక్క టార్చర్ భరించలేక ఇంత దూరం వచ్చిన. తీరా చూస్తే రేపు షాకింగ్ ఏంటంటే, రేపు పొద్దున అక్క 9 o'clock కల్లా విజయవాడ వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు 10 సార్లు ఫోన్ చేసి సావగొట్టింది. అది సరిపోదు అన్నట్టు రేపు వస్తుంది. రేపు ఎవరెవరు వస్తారంటే, సంతక్క అంటే మా బావ వాళ్ళ ఓన్ సిస్టర్, ఇంకా అక్క వాళ్ళ హస్బెండ్. సో ముగ్గురు అయితే వస్తున్నారు. ఎందుకంటే పాపం అక్క వాళ్ళకి కూడా ఓన్ స్కూల్ ఉందన్నమాట. సో వీళ్ళు అంతా మాది జూన్ జూలైలో అడ్మిషన్ స్ట్రెస్లు ఉండడం. సో ఏదన్నా ఒకటి కావాలి అన్నట్టు. సో దర్శనానికి అయితే వస్తున్నారు. ముగ్గురు కలిసి వస్తున్నారు. మోస్ట్లీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి 9 కల్లా వస్తారు. దర్శనం చేసుకొని మా బావ 11 o'clock క్లాస్ ఉంది. నైట్ 7:30 వరకు. అది రేపు మాట్లాడదాం. ఇప్పుడైతే పాలు తాగి వండుకుంటాం. బూత్ లెక్క వినిపిస్తుందేమో. ఇది హాట్ చాక్లెట్ తాగి పడుకుంటా. బాయ్, గుడ్ నైట్. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడే అయితే లేచి ఫ్రెష్ అప్ అయి బ్లాక్ కాఫీ తాగుతున్నా. ఇప్పుడు యాక్చువల్ 7కి లేద్దాం అనుకున్నా, కాకపోతే 7:30కి ఏమో లేచిన. ఇప్పుడు 8:20 అవుతుంది. కాఫీ తాగి ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్లో జిమ్ ఉందంట, జిమ్కి పోయి అక్క వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారు. మా బావకేమో 11 o'clock క్లాస్, వాళ్ళు 10 o'clock వస్తే దర్శనం చేసుకొని మా బావ 11కి వెళ్ళాలా. పాప మా బావకి అర్థమైతే లేదు, ఇప్పుడు ఏం చేయాలని అర్థమైతే లేదు. నమ్మకం లేదు తులా, వాళ్ళు వస్తారని నాకు గ్యారంటీ లేదు. సో అందుకే నేనేం ఫిక్స్ అయ్యానంటే, వీళ్ళు వెళ్ళిపోని, నేను నా క్లాస్కి వెళ్ళిపోతాను. నేను వచ్చింది దానికోసం కదా. సో అందుకే అమ్మవారు నా కోసం కూడా మీరు ప్రే చేసేసి మొక్కోండి అంతే. సరేనా? సో అక్క వాళ్ళు అయితే వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకొక 2 hours పడుతుందంట. 8:30 అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 10:30 అట్లా అవ్వచ్చు. సో ఈ గ్యాప్లో అసలు నేను మార్నింగ్ వెళ్దాం అనుకున్నా జిమ్కి, కుదరలేదు. ఈ రోజు లేవడం కూడా వల్ల కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి. మళ్ళీ అంత దూరం నుంచి నాన్ స్టాప్ జర్నీ చేసినాం. మోస్ట్లీ ఎక్కడ ఎక్కువ బ్రేక్స్ కూడా తీసుకోవాలి. ఒక దగ్గర కాఫీ కోసం ఆగినాం. సో ఇప్పుడైతే జిమ్కి అయితే వెళ్ళిపోదాం పదండి. జిమ్కి అయితే వచ్చినాం, వార్మప్ అయితే చేసిన. సో నిన్నైతే బ్యాక్ బైసెప్ చేసిండే, ఈరోజు షోల్డర్ వర్కౌట్ అయితే చేయాలి. జిమ్లో అయితే ఎవరు లేరు. జిమ్ అసిస్టెంట్ అని చెప్పి ఇప్పుడే బయటకు వెళ్ళిండు. ప్రతి హోటల్స్లో ఉంటారు ఒకరు, గైడ్ అయినా చేస్తారు ఎట్లా చేయాలి ఏందనేది. మనం అడిగితే చెప్తారు, లేదంటే లేదు. ట్రైనింగ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఛార్జ్ చేయాలి పర్ డే కింద అని. బాగుంది. జిమ్లో అయితే ఎవరు లేరు. దీనికి అంత పెద్ద వ్యూ అయితే ఏం లేదు. ఫస్ట్ ఫ్లైస్ చేసి ఒక్కొక్కటి చేసుకున్నా. ఎందుకంటే 45 minutesలో వెళ్ళిపోవాలా, కింద బ్రేక్ఫాస్ట్ చేయాలా. అది ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో జస్ట్ ఇవైతే 3 repetitions. సో ఇప్పుడైతే నేను చేసేది ఆర్నాల్డ్ డంబుల్ ప్రెస్ అనమాట. అన్నీ 15 into 3 sets.
జిమ్ అయితే చేసిన అయిపోయింది, కరెక్ట్గా 50 minutes ఏమో చేసిన అయిపోయింది. సో స్విమ్మింగ్ పూల్ ఎట్లుంటుందని చెప్పి చూసిన, చాలా క్యూట్గా. ఉంది. సో స్పా వచ్చేసి లెగ్ మసాజ్ అంటే ఫుట్ మసాజ్కి 15 minutes కాంప్లిమెంటరీ ఇస్తా అన్నారు. కాకపోతే దానికి కూడా కాంప్లిమెంటరీ కాబట్టి చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. సో మనం ముందే ఒక టైం ఇచ్చి బుక్ చేసుకున్నాం. సో మనకైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట, రూమ్ బుక్ చేసేటప్పుడు యాడ్ చేసిండే. ఆలు పరోటా చాలా రోజులు అవుతుందని చెప్పి తింటున్నా. 2 eggs, చికెన్ స్లైసెస్. నాకు ఇది బాగా నచ్చింది, గ్రీన్ వైన్ పాకెట్. ప్రపంచం చాలా పెద్దదని ఎవరు అన్నారో వాడిని చంపేయాలి. ఎందుకంటే ప్రపంచం చిన్నదే. నిన్న మేము విజయవాడ వస్తున్నామని సందీప్కి కాల్ చేస్తే సందీప్కి కూడా అనుకోకుండా విజయవాడలో పని వచ్చింది. సో మా పక్క రూమ్లోనే దిగాడు, బ్రేక్ఫాస్ట్కి వచ్చాడు. ఓవర్ టు సందీప్. హాయ్. లిఫ్ట్లో కాఫీ. షుగర్ లేదు. టైం అయితే 10:40 అవుతుంది. మా బావకి 11కి క్లాస్, డ్రాప్ చేసి మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. అక్క వాళ్ళు కూడా ఇంకో 10 minutes టెంపుల్ ఉంటారు, అంటే ఈ నుంచి 1/2 hour టెంపుల్కి. చలో వెళ్ళిపోదాం. సో ఇప్పుడే మా బావని అయితే డ్రాప్ చేసిన, ఆల్మోస్ట్ 11:04 అవుతుంది. ఇదే చాకో ఎక్స్ప్రెస్ అని చెప్పి ఉంది కదా, సో డ్రాప్ చేసిన వెళ్ళిపోయింది, లేట్ అయిపోయిందని. ఇంకో పెద్ద టిప్ ఏంటంటే అక్క వాళ్ళు వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు, లేట్ అయిపోయింది. సో తొందర వెళ్ళాలా. ఎంత దూరం ఉందంటే 23 minutes చూపిస్తుంది, 7 kilometers. హాయ్ అక్క, ఒక్కరోజు కూడా వదిలిపెట్టి ఉండలేవు అక్క నువ్వు. అవునక్క, నా పీస్ కొంచెం సేపు కూడా ఆనందంగా ఉండకుండా ఎట్లక్క? ఒక్క రోజు అక్క, మరి నాకు తెలిసి 10 hours కూడా ఉండలేకపోయినా అక్క. ఉండలేకపోయావు. ప్రశాంతతగా ఉందామని వచ్చిన నేను. నీ ప్రశాంతతని నేను తీసుకెళ్ళిపోదామని వచ్చిన, నీ లేకుండా నువ్వు ఎట్లా ప్రశాంతంగా. హాయ్ ప్రసాద్ అన్న. హాయ్ గుడ్ మార్నింగ్. నువ్వు పొద్దున్న నుంచి లేచే ఉన్నావు, రాత్రి నుంచి చెప్తున్నా. 3:30కి లేచిన, 3:30కి లేచి రెడీ అయినా, 4:30 కల్లా రెడీ అయినా తెలుసా. కానీ 6కి బయలుదేరి 6కి బయలుదేరినా. ఘోరంగా అంటే ఘోరంగా ఎండ కొడుతుంది. ఇది ఎండాకాలమా వర్షాకాలమా అర్థం అవుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. 500 rupees 100 rupees ఫ్రీ దర్శనం అట్లుంది. 500 rupees దర్శనం అయితే చేసుకున్నాం. లోపల శివాలయం కూడా ఉంది, చాలా మంచి దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం కూడా తీసుకుంటే కార్ దగ్గరకు వస్తున్నాం, ఫుల్ ఎండ కొడుతుంది. సో కార్ లో అందరికి చాలా మంది వరకు తెలియదు ఏంటిదంటే, చాలా కార్ సింగిల్ టైం విండో డౌన్ అంటే ఆటోమేటిక్ గా డౌన్ అవుతుంది చూడండి, ఆటో విండో. అది ఉన్న కార్స్ కి అన్లాక్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మన విండోస్ అన్ని డౌన్ అవుతాయి, ఈవెన్ సన్ రూఫ్ కూడా కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది. అట్లా ఓపెన్ అయినప్పుడు మనకి ఏమైందంటే, ఇంతసేపు కార్ ఎండలో ఉంది కదా, ఎండలో ఉన్నప్పుడు అది ఓపెన్ అయితే మన గ్లోవర్ కూడా ఆన్ అవుతుంది. సో కొద్దిసేపు కూలింగ్ అనేది ఇస్తుంది. ఎట్లా అనేది నేను చూపిస్తాను చూడండి. మన కార్ విండో అయితే డౌన్ ఉంది కదా, అప్ చేస్తే చూడండి, విత్ రిమోట్ తోటే అప్ అయింది కదా. నెక్స్ట్ ఏదైతే ఈ బటన్ ఉందో దీనికి లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్ అయితే అయింది చూడండి. సో ఈ ఫ్యూచర్ చాలా మందికి తెలియదు. సన్ రూఫ్ కూడా ఉందండి. సో ఈ ఏదైతే ఫ్యూచర్ ఉందో ఇది ఓన్లీ ఆటో విండోస్ ఉన్న కార్స్కి మాత్రమే ఉంటుంది. సో మన రూమ్ అయితే చెక్అవుట్ ఏదైనా సరే 12, మనకు పర్మిషన్ అడిగితే 1 అట్లా. నిన్న మా బావ స్పెషల్ రిక్వెస్ట్ చేసి 2:30 వరకు అన్నాడు. మా బావకి క్లాస్ అయిపోయేసరికి 7:30, ఇప్పుడు కరెక్ట్గా 1:15 అవుతుంది, మనకు 2:30 వరకు ఉంది. సో దర్శనం అయితే చేసుకున్నాం, దర్శనం చేసుకొని వచ్చినాం. బయట మాత్రం ఎండలు ఘోరంగా ఉన్నాయి, ఎండాకాలం కన్నా ఎక్కువ ఉన్నాయి. అయిపోయింది, ఇప్పుడు రూమ్ 2:30కి చెక్అవుట్, 1/2 hour ఉంది. ఇప్పుడు మా బావకి లంచ్ టైం కూడా 2:30. సో కొంచెం తొందరగానే ఎర్లీగా వెకేట్ చేసి అక్కడికి వెళ్ళి అందరం కలిసి అయితే లంచ్ చేయాలి. లంచ్ చేసినాక మళ్ళీ మా బావని అక్కడ డ్రాప్ చేయాలి. చికెన్ తింటున్నాను నేను. వెయిటింగ్
మనం కేక్ అయితే దాని మీద బేస్ చేసుకొని చేస్తాం. సొల్లు ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. లేట్ అవుతుందని చెప్పి ముందు బిర్యానీ వేసుకొని తర్వాత కబాబ్ తింటున్నాం. మా బావకు లేట్ అవుతుంది అనమాట. చెప్పు నా గురించి అప్పుడు పొద్దున ఆడుకుంటుంది అక్క. టెంపుల్ లో దర్శనం అయిపోయి వస్తున్నాం. పిల్లలు 2-3 అక్కడ ఉన్నారు. అయితే వీళ్ళని మాట్లాడాలా వద్దా అనుకుంటా 2 పిల్లలు వచ్చేసారు. అన్న మీరు రీల్స్ చేస్తలేరు, మేము వెయిట్ చేస్తున్నాం, మస్తు నవ్వుకుంటాం, అక్క స్పెషల్ అట్రాక్షన్ అన్నా అని చెప్పేసి అన్నారు. లోకలేనంట. అక్కడి నుంచి గుర్తుపట్టి చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అయితే అక్కడి నుంచి గుర్తుపట్టినాం. బాగుంటాయి మీ వీడియోస్, చేయండి అన్నా. మేము వెయిట్ చేస్తున్నాం. ఆ పవన్ బక్కగా అయిందంట, అది కూడా అన్నారు. నా బాధ అంతా అది. సరక బాయ్ బాయ్ అన్న, హ్యాపీ జర్నీ. చూడు, రేపు నా బర్త్డే. క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను. నువ్వు కూడా వస్తావు కదా? సో మూవీ అయితే అయిపోయింది. మూవీ అయిపోయినాక 7:40కే మూవీ అయిపోయింది. పాపం మా బావ వచ్చి కింద ½ అన్ అవర్ వెయిట్ చేసిండు. ఏదైతే మనం మూవీ థియేటర్లో ఉన్నామో ఆ మూవీ థియేటర్ దగ్గరికి వచ్చి వెయిట్ చేసిండు. 7:40కి అట్లా స్టార్ట్ అయినాం. ఇంటికి 1:30కి రీచ్ అవుతామని చూపిస్తుంది నైట్. ఇప్పుడైతే మా బావ అసలు ఏమేమి చేసిండు అనేది తీసి చూపిస్తున్నాడు. ఇది వచ్చేసి ఏంటిది? చాక్లెట్ డ్రీమ్ బాక్స్. ఇది వచ్చేసి ఇదేంటిది? క్రిస్లెస్ చీజ్ కేక్. ఏంటిది? ఏంటి సార్ అది? క్రిస్లెస్ చీజ్ కేక్. రెస్ట్లెస్ చీజ్ కేక్. నాకు నోరు కూడా తిరుగుతలేదు. ఓకే, అన్ని నేను ఇంటికి పోయినాక చూపిస్తా. ఇప్పుడైతే మా అక్క దొబ్బి తింటూనే ఉంది ఇదంతా. సో ఇదైతే ఒకసారి టేస్ట్ చేద్దాం. మ్యాంగో పల్ప్ ఫ్లేవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. కాకపోతే ఇది కూల్ ఉంటే ఇంకా బాగుండేదేమో. బాగుంది. కూల్ ఉంటేనే కొంచెం ఇంకా మంచిగా ఉంటుంది. కాకపోతే మ్యాంగో పల్ప్ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. అప్పటి నుంచి దొబ్బి తింటూనే ఉన్నాం కదా అక్క. అంటే అప్పటి నుంచి దొబ్బి తిన్నా కానీ బాగుంది. ఫ్రెష్నెస్ ఉంది. చాలా ఓకే సరే, లేట్ అవుతుంది, స్టార్ట్ అవుదాం. సో 1:30 కల్లా రీచ్ అవుతాం అన్నట్టు చూపిస్తుంది కదా, చూద్దాం. తినేద్దామా? చలో. సో మనం ఏదైతే సూర్యాపేటలో తిన్నామో డిన్నర్ అది చేసినాక 1:45కి రీచ్ అయితే అన్నట్టయితే చూపించింది. మళ్ళీ టైం ½ అన్ అవర్ వెయిట్ చేసినాం కాబట్టి సో ఇంటికైతే ఫైనల్గా రీచ్ అయినాం. టైం వచ్చేసి 1:13. ఘోరంగా అంటే ఘోరంగా నిద్ర వస్తుంది. సో ఇక్కడికి వ్లాగ్ అయితే ఎండ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.